వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు టెర్రస్ పైన కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటిని అయితే కోసుకుందాము. ఏంటంటే ఈ లవంగం చిక్కుడు ఒకటి, నార్మల్ చిక్కుడు ఉన్నాయి. నార్మల్ చిక్కుడులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటేమో తెల్ల చిక్కుడు, ఇంకొకటేమో రెడ్ చిక్కుడు అన్నమాట. అలానే కొంచెం గోరింటాకు కూడా కోసుకుందాము. అలానే రోజు మా టెర్రస్ పైన పూసిన చామంతుల అప్డేట్ కూడా ఇస్తాను, చాలా బాగా పూసాయి. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఈ క్లౌ బీన్స్ని కోసుకుందాము. ఇవైతే చూడండి చాలా కాస్తాయి. మొన్ననే కోసాను, ఫస్ట్ హార్వెస్ట్ మొన్న కోసాను, ఒక 3 వచ్చాయి అంతే. కానీ ఇప్పుడైతే చాలా కాస్తాయి. ఇవి చాలా ఎక్కువ కాస్తున్నాయి. ఇది ఒక్క విత్తనం వేసుకుంటే చాలు, ఒక్క మొక్కకే చాలా కాయలు కాసేస్తున్నాయి. ఇది ఇలా కట్ చేసినప్పుడు చూడండి పాలు వస్తున్నాయి. ఇవి ఏం కాదు, తినొచ్చు. అంటే కొన్ని పాలు వచ్చే మొక్కలు తినకూడదు అనేసి అంటారు కదా, కానీ ఇవి తినొచ్చు అన్నమాట. ఈ క్లౌ బీన్స్ అయితే చాలా బాగా కాస్తున్నాయి. కట్ చేయడం కూడా చాలా ఈజీగానే తెగిపోతున్నాయి, అంత గట్టిగా ఏమీ లేవు. కానీ చూడండి కనుపుకి కాయలు కాసేసాయి. మొన్ననే కోసాను, మూడే వచ్చేయాలండి, కానీ వెంటనే చూడండి ఎన్ని కాయలు కాసేసాయి. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి, మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక్క మొక్క వేసుకున్నా మనకు సరిపోతాయి. ఈ క్లౌ బీన్స్లో అయితే పర్పుల్ కలర్ కూడా ఉంటాయి, కానీ నా దగ్గర ఈ గ్రీన్ కలర్ ఒక్కటే ఉన్నాయి. పర్పుల్ కలర్ వేసాను కానీ అవి విత్తనాలు రాలేదు. దొరకాయి అనేసి వేసాను కదా, కానీ అవి రాలేదు. ఇది ఒక్కటే వచ్చింది. ఇది ఒక్కటే వచ్చినా చెట్టు నిండా కాస్తుంది. మనం మొక్కకి కావాల్సిన పోషకాలు ఇచ్చామనుకోండి, ఇలా ఒక్క చెట్టు అన్నా చాలా కాయలు కాస్తాయి. నెక్స్ట్ చిక్కుడుకాయలు కోసుకుందాము. చిక్కుడుకాయలు కూడా బాగానే వచ్చాయి. ఇదేమో రెడ్ కలర్ చిక్కుడు అనేసి ఇచ్చారు. పువ్వు అయితే రెడ్ కలర్లో వచ్చింది, కానీ కాయలు ఏమీ రెడ్ కలర్లో రాలేదు. ఇంతకు ముందు ఉండేది మా ఇంట్లో, ఈ తొక్క కూడా రెడ్ కలర్లో ఉంటుంది, కానీ ఆ విత్తనం పోయింది. అందుకనేసి కొంటే వాళ్ళేమో ఇలా గ్రీన్దే ఇచ్చారు. ఇదేమో వైట్ కలర్లో కాస్తాయి చూడండి కాయలు. రెండు ఒకే దాంట్లో పెట్టడం వల్ల రెండు మొక్కలు కలిసిపోయి ఇది వైట్ చిక్కుడు. ఇదేమో రెడ్ చిక్కుడు అని ఇచ్చారు కదా, ఇది ఇలా వచ్చింది. నేనైతే గింజలు ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకునే కోస్తున్నాను, గింజలు కట్టినవే కోస్తాను నేను. ఈ రెడ్ కలర్ తక్కువ ఉండే చిక్కుడిని మళ్ళీ సంపాదించాలి. నేను క్లియర్గా అడిగాను, రెడ్ కలర్ ఉంటుంది కదా చిక్కుడు, అదే పర్పుల్ కలర్లో ఉంటుంది, మరీ రెడ్ ఉండదు, ఆ చిక్కుడు ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ఇవి అవేనండి అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇవేమో మరి ఇలా కాస్తున్నాయి. మా దగ్గర బొంబుడిన చిక్కుడు కూడా ఉంది, అవి మొన్ననే కోసేసాను, వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు లేవు కాయలు. అవి కూడా బాగానే ఉంటాయి. అవి కొంచెం సన్నగా ఉంటాయి చూడండి, వాటిని బొంబుడిన చిక్కుడు అనేసి అంటారు. ఇవైతే కొంచెం లావుగా ఉంటాయి, తొక్క లావుగా ఉంటుంది. ఈ చిక్కుడు మొక్క ఏంటంటే కొంచెం పెరిగి పూత వచ్చింది అనుకోండి, కరెక్ట్గా పూత వచ్చిన టైంకి దీనికి పేనుబంక వచ్చేస్తుంది. పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. మనం ఇంట్లో చేసినవే ఏదన్నా స్ప్రే చేయొచ్చు, లేదంటే బూడిద ఇటుక పొడి కలిపి దానిపైన జల్లినా సరే పోతుంది. ఒకవేళ జల్లకపోయినా, ఒకవేళ తక్కువ వచ్చినా అది పోతుంది. మరీ మొక్కకి ఎక్కువ పట్టేస్తే మాత్రం పూతని రాలిపేస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఏమన్నా ఇలా స్ప్రే చేసుకోవడం, ఇంట్లో తయారు చేసినవి, లేదంటే ఈ బూడిద అది చల్లుకోవడం చేస్తే పోతుంది. అందుకన్నా పెద్దగా పెస్ట్ అటాక్ ఏమి ఉండదు చిక్కుడికి. ఇప్పుడు ఈ వైట్ చిక్కుడుని కూడా కోసుకుందాము. ఇదైతే వైట్ కలర్లో ఉంటుంది చూడండి, ఇందాక కోసిన గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇవైతే వైట్లో ఉంటాయి. ఇవి ఎక్కువ కాయలు కాయలేదు, తక్కువే కాసాయి. ఇంకా పోతుంది, ఇంకా కాయల కింద మారలేదన్నమాట. అందుకని ఈ కొన్నే వచ్చాయి చిక్కుడుకాయలు అయితే. ఇవైతే సరిపోతే ఒక కూరకి. టొమాటోలు కూడా వచ్చాయి, కానీ మొన్నే కోసేసాను, అంటే తక్కువే వచ్చాయిలేండి, ఒక 5-6 వచ్చాయి, ఇంకా కోసేసాను. ఒక జాంకాయ పండింది, జాంకాయలు కూడా ఎప్పటికప్పుడే కోసేస్తూ ఉంటాము. ఈ జాంకాయలు దేశవాళీ జాంకాయలు అన్నమాట, చిన్నగా ఉంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కూరగాయలు అయితే ఇవే కాసాయి, ఈ క్లౌ బీన్స్ని చిక్కుడుకాయలు. క్లౌ బీన్స్ అయితే చిన్న పాదే అన్నీ ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. చిక్కుడు అయితే అంత పెద్దది అయ్యాక కానీ కాయలు అన్ని రాలేదు. నెక్స్ట్ ఈ గోరింటాకుని కోసుకుంటున్నాను కొంచెం. ఇది కూడా టెర్రస్ పైన ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. దీని దగ్గరే మల్లె చెట్టు ఉండడం వల్ల రెండూ కలిసిపోయి ఉంటాయి. కానీ ఈ ఆకు చాలా బాగా పండుతుంది రెడ్ కలర్లో బాగా.
మిగిలిన మొక్కలకి ఎరువులు వేస్తుంటాం కదా, గోరింటాకు కూడా వేసేస్తాం. అందుకనేసి గోరింటాకు కాయలు ఎక్కువ కాసేస్తాయి, మొక్క నిండా కాయలే ఉంటాయి ఆకుల కన్నా. అదే ఇంకా చిరాకు వచ్చేస్తుంది కోసేటప్పుడు. ఆకులు చూడండి, ఇంకో కాయలు చూసారా, ఇంకా ఇవి తక్కువ, ఎన్ని కాయలు ఉంటాయి చెట్టు నిండా. అందుకనేసి ఎప్పటికప్పుడు ఇరిపేస్తూ ఉంటాం చెట్టుని, అప్పుడు కొత్త చిగురు పట్టుకుంటూ వస్తాయి కదా అనేసి. గోరింటాకు అయితే తక్కువే కోసాను, అంటే చెట్టు నిండా కాయలు ఉండడం వల్ల కాయలు అడ్డొచ్చేసి ఆకులు కోయడానికి అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి ప్రూనింగ్ చేసామనుకోండి మళ్ళీ ఆకులు బాగా వస్తాయి. కూరగాయలు అయితే ఇవి కోసాను. ఇప్పుడు నేను మీకు మా చామంతి మొక్కలు చూపిస్తాను చూడండి, ఎన్ని పువ్వులు వచ్చేసాయో. మొన్న మొగ్గల కింద ఉండేవి, ఇవన్నీ బాగా విచ్చుకున్నాయి. ఎంత బాగుందో చూడండి, మధ్యలో తేనెటీగ కూడా వచ్చింది. ఇలా పాలినేటర్స్ వస్తారు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే తేనెటీగలు అవన్నీ వస్తాయి కదా మనకి. కూరగాయల మొక్కలకి పాలినేషన్ బాగా అవుతుంది, కాయల కింద అవుతాయి, మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకొని అవసరం లేదు. ఇదేమో గ్రీన్ చామంతి, ఇది కూడా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇప్పుడు చలికాలం కాబట్టి చామంతులు బాగా పూస్తాయి. మా గార్డెన్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు కొన్నే విడిచాయి. మొత్తం విడిచాక నేను మీకు వీడియో తీసి పెడతాను చూడండి ఎన్ని ఉంటాయో మాకు చామంతులు అయితే. నాకు పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం, అందుకనేసే నేను కూరగాయల కన్నా పువ్వుల మొక్కలే ఎక్కువ పెడతాను నేను టెర్రస్ పైన. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు ఏంటంటే చామంతి మొగ్గలు త్వరగా విడుచుకోవట్లేదు అనేసి. ఏంటంటే చామంతులకి మనం ఫర్టిలైజర్స్ ఇస్తాం, మొగ్గలు వచ్చాక ఇవ్వడం ఆపేస్తాం. అప్పుడు ఇవ్వడం ఆపకూడదు, అప్పుడు కూడా మనం ఇస్తేనే మొక్క బలంగా వచ్చి ఆ మొగ్గలు విచ్చుకుంటాయి. అవి విచ్చుకోవడానికి కూడా దానికి బలం కావాలి కదా, అందుకనేసే మొగ్గలు వచ్చాక కూడా దానికి ఏదో ఒక ఎరువులు ఇస్తే ఇలా పువ్వులు బాగా వస్తాయి. ఎరువులు ప్రతిసారి బయట నుంచి కొని తెచ్చేం వేయనవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి, పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. నేను చాలా వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇంట్లో ఉండే వాటితో, వేస్ట్గా పాడేసే వాటితో మనం ఎలా ఫర్టిలైజర్స్ చేసి ఇవ్వచ్చు అనేసి వీడియోస్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇదండి ఇవాళ చిన్ని హార్వెస్ట్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.